లేదే లేదు అదే అడుగుతున్నారు టైం ఉంటే. అదే లేదు, పొద్దున 6:30 షూ వేసుకున్నా, ఇప్పుడు ఈ వేదిక మీదకి ఎక్కుతూ మళ్ళీ షూ తీసా. అవకాశం ఉంటే యాకమూరు దగ్గరికి కూడా సెమీ క్రిస్మస్ వెళ్ళాలి. నాకు సంబంధం లేని నియోజకవర్గం, నా నియోజకవర్గం కాదు అవనగడ్డ, అక్కడ చల్లపల్లి మండలం నిమ్మగడ్డ, అక్కడ కూడా వెళ్ళొచ్చా. అంటే ఒక పాస్టర్ 4 గంటలు మా ఇంటికి వచ్చి కూర్చొని వెయిట్ చేసి ప్రేమగా నన్ను పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచాడు ఎందుకో నాకు తెలియదు. 4 గంటల సేపు పక్క నియోజకవర్గం ఆయన నా కోసం వచ్చాడు, వెయిట్ చేశాడంట అని చెప్పి వస్తానని వెళ్ళా. మరి దాకా 8 గంటల వరకు కూడా మరి మీ అందరూ కలిసి హెచ్ఆర్డీ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు మచిలీపట్నం వచ్చారు. ఆయనతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు అంతా అక్కడే ఉన్నాం. ఆయన కారు ఎక్కగానే ఇటు వచ్చి యాకమూరు వెళ్ళాలి, కానీ కారు అటు మచిలీపట్నం చల్లపల్లి వెళ్ళి అది చూసుకొని ఇటు వచ్చా. ఇక్కడ తొందరగా ముగించుకొని అక్కడికి వెళ్దాం అనుకున్నా, ఇంకా టైం ఉంటే అంటున్నారు. సో యాకమూరు ఇక్కడ కాసేపు మాట్లాడి కనీసం కనపడటానికైనా చూడటానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. సరే, ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ దీస్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్. పాస్టర్ గారు, మీ పేరు నాకు తెలియదు, సారీ, శామ్యుయల్ పాస్టర్ గారు. అండ్ దానికంటే ముఖ్యంగా ఈరోజు గెస్ట్ స్పీకర్గా బ్రహ్మాండంగా వాక్యం చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన పాస్టర్ గారు, మీ పేరు విల్సన్ గారు. పాస్టర్ విల్సన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను మీ కుమార్ రాజా, మీలో ఒకరిని, మీ శ్రేయోభిలాషిని, మీ సోదరుడిని, మీకు సేవ చేసే సేవకుడిని, మీ స్థానిక శాసనసభ్యుడి. మీరు మెచ్చిన, మీరు చూపించిన ప్రేమ అభిమానంతో, మీరు వేసిన భిక్షతో ఈరోజు ఈ అతి సామాన్యుడి కుమార్ రాజా మీ ఎమ్మెల్యేగా మన క్రిస్మస్ పండుగ రోజు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఇంటి పెద్ద కొడుకుగా, నియోజకవర్గ ప్రగతి సాధించే పెద్ద పాలేరుగా పనిచేస్తున్నాను మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ, వేదికపై ఉన్న దైవజనులు, ఈ కార్యక్రమం ఇచ్చేసిన విశ్వాసులు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు, అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ, మరి కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ మీరు చూడండి సార్. నేను 2 మాటలు దేవుడి మాటలు చెప్పి, నాకు తెలిసిన మాటలు 2 చెప్పి, నేను మీ అందరికి మరొకసారి విషయం చెప్పి రేపు బయలుదేరతా. యాకమూరు వెళ్ళాలి కాబట్టి. నాకు మీ అందరికీ తెలుసు, కేవలం ఈ పామర్లో అడుగుపెట్టి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే. కానీ అడుగడుగున దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు. ఎట్లాంటి అద్భుతాలంటే, ఒంటరిగా మొదలైన నా ప్రయాణం, ఒంటరిగా ఒక్కడనే ఒక స్థాయిలో, ఇతని దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, కారుకి ఆయిల్ కొట్టడానికి డీజిల్ కూడా లేదేమో, ఇతను ఎలా గెలుస్తాడు అనుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు 1,83,000 ఓటర్ల ప్రేమ అభిమానం, ఓటు వేసినా వేయకపోయినా 30,000 మెజారిటీతో గెలిపించి ఈ నియోజకవర్గ పెద్ద సామాన్యుడిని బాధ్యుడిగా చేసి మీ అందరి సేవకుడిగా నన్ను నిలబెట్టిన విధానమే నా జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా కుటుంబం, నా భార్య, పిల్లలు. మరి ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటారు ఒక కిరీటము, 10 తలలు, లేకపోతే అధికార మతం, లేకపోతే బ్యాంకు బ్యాలెన్స్, ఏమీ కాదండి. అతి సామాన్యుడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రయాసపడుతున్నా, ఇంకా ఇబ్బందులు పడుతున్నా, ఎన్నో కష్టాలు పడుతున్నా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలని, వారికి ఏదన్నా జీవితంలో నేను మార్పు తేగాలని ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఇవన్నీ చేస్తూ అలసిపోయి నిద్రపోతుంటా. మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ఇదే పని. మరి నా కుటుంబ పరిస్థితి అంటారా, చెట్టుకొకలు పుట్టుకొకలు. మా కుమార్తె విదేశాల్లో వెళ్ళి చదువుతుంది, ఆమెను తీసుకెళ్ళి అక్కడ చేర్చి మళ్ళీ వెనక్కి వచ్చా. మా బాబుకి వచ్చి మరి 16 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఆరోగ్య సమస్య ఒకటి వచ్చి సర్జరీల మీద సర్జరీలు జరిగి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. దాదాపుగా 18 సార్లు క్యాన్లా పెట్టుకున్నాడు. దాదాపుగా మొత్తం 9 సార్లు ఇచ్చారు, 9 డిఫరెంట్ టైమ్స్లో. మరి అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే సార్ట్ అవుట్ అయినాయి. నా భార్య మరి హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల తిరుగుతూ, నేనేమో పామర్లో రేయనక పగలనక పామర్ ప్రజల నియోజకవర్గ ప్రగతి సాధించాలని నేను తిరుగుతున్నా. ఈ రకంగా చెట్టుకొకలు పుట్టుకొకలు వెళ్ళిపోతున్న మా జీవితాల్లో ఎందుకు కష్టం, ఏంటి పరిస్థితులు, మరి మాకే ఎందుకు ఇచ్చావు ఇలాంటి పరిస్థితులను దేవుడిని అడిగినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, మనం దేవుడిని ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చాం, మాకెందుకు ఇలా చేసామని అడగకూడదు. ఇలాంటి పరిస్థితుల నుంచి పోరాడి ఎదుర్కొని బయటికి వచ్చే శక్తిని ఇవ్వమని దేవుడిని అడగాలి. అదే రకంగా మా కుటుంబం నిలబడ్డాం. ఎన్నో ఆటుపోట్లు అన్నీ కూడా ఎదుర్కొని సరిగ్గా 4 రోజుల క్రితం నల్లకుంట సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో
నా కుటుంబ సమేతంగా వేదికపై నిలబడి మా బాబు నా భార్య మేమందరం కూడా వచ్చి నా భార్య సాక్ష్యం చెప్పింది. చాలా సంతృప్తి చెందా, సంతోషం. నా జీవితంలో ఇది ఒక గొప్ప సాక్ష్యంగా మీ అందరికీ తెలియజేస్తాను. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన దేవుడు ఆషామాషి దేవుడు కాదు, సామాన్యమైన దేవుడు కాదు. హీ ఈజ్ నాట్ an ordinary God. He is God of all gods, Lord of all lords, King of all kings, mighty of the mightiest is our Lord, Savior Jesus Christ. అంత గొప్ప దేవుడు మన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జన్మదిన వేడుకలు 2 నెలల ముందుగా ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా 72% మంది అత్యధికులు జరుపుతున్న పండుగ మన ఈ సెమీ క్రిస్మస్ పండుగ. డిసెంబర్ 25 ఎప్పుడు వస్తుందా అని ఊవిర్లూరుతూ ఎదురు చూస్తూ బ్రహ్మాండంగా ఆ రోజు రాగానే క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ లవ్ అండ్ షేరింగ్, గివ్ అండ్ ఫర్గివ్నెస్. అట్ ద సేమ్ టైం అందరూ ఒక చోట చేరి రక్షకుడు మన కోసం జన్మించాడని గొప్పగా చెప్పుకొని ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగే మన ఈ క్రిస్మస్ పండుగ. ఇంత ఘనంగా గొప్పగా జరుపుకునే పండుగలు ఏమున్నాయి? అందుకనే సామాన్యమైన దేవుడు కాదు, తన జీవితాన్ని అర్పించాడు, ప్రాణాలను అర్పించాడు, మళ్ళీ జన్మించాడు. పాపుల కోసం, మన కోసం జన్మించిన దేవుడు. క్రైస్తవుడిగా పిలువబడుతున్నాం, క్రిస్టియన్గా పిలువబడుతున్నాం. అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు. ఎందుకు క్రైస్తవుడు? నువ్వు క్రిస్టియన్. వాట్ డస్ ఇట్ మీన్? క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, దట్స్ వై యు కాల్డ్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడుగా ఉన్నావు, నీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి నువ్వు క్రిస్టియన్. నీలో దేవుడు ఉన్నాడా? అందుకే నువ్వు క్రైస్తవుడువా? వాట్ డస్ ఇట్ మీన్? అర్థం చేసుకున్నారు నేను చెప్పేది? క్రీస్తు నీలో ఉన్నాడు, అందుకే నిన్ను క్రైస్తవుడు అని పిలుస్తున్నారు. క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, అందుకే యు కాల్డ్ ఏ క్రిస్టియన్. ఎంతమందికి సంతోషంగా ఆనందంగా ఉంది? హల్లెలూయా. అందరికీ ఆనందంగా గర్వంగా ఉందా? సంతృప్తిగా ఉందా? నాలో క్రీస్తు ఉన్నాడు, అందుకే నేను క్రైస్తవుడిని ఉంది అంటే చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం కొంత భయం కూడా ఉండాలి. ఏంటి? ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్న తప్పులేండి, ఏకాంతంగా ఉన్నప్పుడు చేస్తున్న తప్పులేండి, నీకు నువ్వుగా నిలబడి నువ్వు ప్రపంచాన్ని ఎదుర్కొనేటప్పుడు నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు. ఎవరు చెప్పక, ఎవరు కౌంట్ చేయగల, నీకే తెలుసు. మరి నీలో క్రీస్తేడి, నీలో దేవుడేడి? ఆనందంగా సంతోషంగా ఉన్నావు కదా, మరి ఏడు దేవుడు? నీకు భయం కలగాలి. మళ్ళీ తెలియజేస్తాను, నీకు భయం ఉందంటే ఈరోజు నీ సెమీ క్రిస్మస్ వేడుక ద్వారా నేను చెప్తున్న మాటల్లో నీకు భయం ఉందంటే దేవుడు నీ చెయ్యి ఇంకా పట్టుకునే ఉన్నాడు, నీ చెయ్యి విడిచిపెట్టలా. నువ్వు మారాలనుకుంటున్నాడు, రూపాంతరం చెందాలనుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవుడుగా, క్రైస్తవత్వానికి సంబంధించిన ఔన్నత్యాన్ని నిలబెట్టగల నిజమైన దేవుడి బిడ్డగా, క్రైస్తవుడుగా నువ్వు రూపాంతరం చెందాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. రాజకీయ నాయకుడైన నాలాంటి అతి సామాన్యులతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్పాలి? నాకేం అవసరం? బ్రహ్మాండంగా దైవజనులు బ్రహ్మాండంగా చెప్తున్నారు. వీళ్ళు ఎన్నుకుంటే దైవజనులు అయ్యారా? వీళ్ళు దైవజనులు అవ్వాలనుకుంటే అయ్యారా? అది వృత్యా? కాదు, కాదు. పరలోకంలో ఉన్న మన దేవుడు భూలోకంలో ఉన్న మన మనసులో లోతలకి పరిశుద్ధ గ్రంథం వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ రకంగా దైవజనుల్ని, దైవ సేవకుల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఫలానా పాస్టర్ పౌలు గారు, శామ్యూల్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ మనసులో ఒక తలంపు రేపి వారిని దైవ సేవ చేయడానికి ఎన్నుకున్నాడు తప్ప ఇది వృత్తి కాదు, ఉద్యోగం కాదు. ఇది ఒక గొప్ప బాధ్యత, దేవుడు పెట్టిన బాధ్యత. వారందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ ఈరోజు ఈ రకంగా మన కోసం దేవుడిని పరిచయం చేసుకుంటూ దేవుడి వాక్యాన్ని మనకి అతిమెత్తగా సున్నితంగా అర్థమయ్యే రీతిలో చెప్పే పాస్టర్లు ఇదంతా ఉదయం లేచి తగిలించిన చొక్కా వేసుకొని బయటకు వస్తారు. జేబులో రూపాయి ఉందో చూసుకోరు, బైబిల్ పట్టుకొని బయటకు వస్తారు. చాలా మంది పరిస్థితులు నాకు తెలుసు. ఇంట్లో బియ్యం ఉందో లేదో, కడుపు తింటానికి ఉందో లేదో చూసుకోరు, కానీ దేవుడి మీద నమ్మకం ఉందో బయటకు వస్తారు. దేవుడి పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తారు, దేవుడిపై భారం మోపి ముందుకెళ్తారు. అంత గొప్ప దేవుడు, అంత ధైర్యం ఇచ్చిన దేవుడు. ఈ రోజు ఏ పాస్టర్ కూడా నాకు తెలిసి ఆకలితో, అర్ధాకలితో ఎవరు నిద్రపోవట్లేదు. అందరినీ ప్రభువైన యేసుక్రీస్తే విశ్వాసం నడిపిస్తున్నాడు, మందిరాన్ని బలపరుస్తున్నాడు, మందిరాన్ని విస్తరింపజేస్తున్నాడు, తన రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని అన్ని జనులు అందరినీ కూడా కలుపుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవత్వం ఔన్నత్యం నడిపించే విధంగా కూడా నడిపించుకుంటూ చేసుకుంటున్న మన గొప్ప దేవుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికి కూడా నేను ఒకటే తెలియజేసేది, మనం మంచి ఒకవైపు, చెడు ఒకవైపు మధ్యలో ఉన్నాం. మంచి వైపు చూస్తే దేవుడు కనబడతాడు, చెడు వైపు చూస్తే సాతాను కనబడతాడు.
సాతానికి చాలా ఈజీ. ఏదో సామెత కూడా ఉంది ఊరిలో, మంచి ఒక మెట్టు ముందుకేసేసరికి చెడు ఊరంతా తిరిగి వస్తుంది. మరి సాతానికి కూడా అంతే. చిన్న ఉదాహరణ, నీ మొబైల్ ఫోన్ పట్టుకో, నీకు ప్రపంచం మర్చిపోతావు. ఆ ఫోన్ పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయి, నువ్వేంటో గుర్తొస్తుంది. ప్రయత్నం చేయి, నీ ఫోన్ తీసి పక్కనే ఒక గంట సేపు ఉండలేవు. మరి అది కూడా ఒక రకమైన వ్యసనమే. మరి ఆలోచన చేయి, మంచి చెడుకి మధ్యలో నువ్వు ఉన్నావు. చెడు తలంపు రావటం తప్పు కాదు, కానీ ఆ తలంపుని ఆస్వాదిస్తూ ముందడిగేస్తావు చూడు, అది తప్పు. సో ఆ చెడు తలంపు వచ్చినప్పుడు దాన్ని జయించి నువ్వు మంచి వైపు నిలబడ్డావు చూసావా, అది నీలో క్రీస్తును చూస్తావు. నిజమైన క్రైస్తవుడిగా ఆ రోజు రూపాంతరం చెందుతావు. ఎన్ని చెడు తలంపులు, ఎన్ని తప్పులు చేయాలని అనిపించి వాటన్నిటిని చేయకుండా నువ్వు మంచి వైపు అడుగులేస్తూ ఒకరోజు నిజమైన క్రైస్తవుడిగా అర్థం చూసుకో. నీ మొహానికి తెలియని వెలుగు, సంతోషం, సంతృప్తి కలుగుతుంది. ఆ రోజు నీకే అనిపిస్తుంది ఒక యుద్ధాన్ని, ఒక విశ్వాన్ని జయించినట్టుగా గర్వం నీలో ఉంటుంది. దానికి అర్థం నువ్వు నిజమైన క్రీస్తుని ఆ రోజు నుంచి బయటకు లాగావు. నీలోని క్రీస్తుని నువ్వు ఆ రోజు ఆస్వాదించావు. నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకోగలని నీకు గర్వంగా అనిపించే రోజే అది. ఆ రోజు, దట్స్ ద డే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్. మరి క్రైస్తవ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేను ఎందుకు 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక సెమీ క్రిస్మస్ 2 సంవత్సరాల క్రితం ఎలమర్లో ఇలాగే చెప్పినప్పుడు నెక్స్ట్ రోజు ఉదయం ఒక కార్యకర్త నాకు ఫోన్ చేసి, అన్నా నీతో నువ్వు వచ్చావని వచ్చా, ఎప్పుడు చర్చికి వెళ్ళింది లేదు, ఏమీ లేదు, నువ్వు వచ్చావని వచ్చా, కాసేపు అలా ఉన్నా, నువ్వు చెప్తుంటే అంతే కూర్చున్నా. నెక్స్ట్ రోజు ఉదయం నాకు అలవాటుగా, ఎప్పుడు ప్రతిరోజు అలవాటు, పళ్ళు తోముకునే ముందు మందు తాగుతా, మరి తర్వాత సిగరెట్. మరి అలాంటిది నువ్వు చెప్పిన మాటలకి ఆ 2 పట్టుకోబుద్ధి కాల, నీకు ఫోన్ చేయబుద్ధి అయింది, ఇప్పుడు ఫోన్ చేస్తున్నా, ఏం చేయమంటావన్నా అని ఆ మత్తులో ఉన్న వ్యక్తి, ఆ రాత్రంతా మత్తులో ఉన్న వ్యక్తి మత్తు దిగి నాతో మాట్లాడాడు చూసారా. అప్పుడు అనిపించింది, దేవుడు పాస్టర్లను ఈ రకంగా వాడుకుంటాడు. అప్పుడప్పుడు మా అలాంటి నాయకులు కూడా, రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది అని అనిపించి మాట్లాడిస్తాడు. అందుకే ఈ మాటలు చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏది కాదు. ఎందుకంటే నేను యూత్లో ఉన్నప్పుడు కాలేజ్ రోజుల్లో బైక్ వేసుకుంటూ వెళ్తూ అలా రోడ్డు మీద వెళ్తే ఒక సువార్త కూటాలు కనబడి ఒక నిమిషం ఆగి ఇంతమంది జనం ఏంటి కూటాలని చూసేవాడు. చర్చిలో గంట సేపు కూర్చోడానికి ఇబ్బంది పడతాం, వీళ్ళు రోజుల తరబడి ఈ రకంగా కూటాలు ఎలా కూర్చోగలరు అని అనుకునేవాడిని. అలాంటి నన్ను దేవుడు మైక్ పట్టుకొని దేవుడు మాటలు చెప్పే విధంగా, రూపాంతరం చెందే విధంగా, దేవుడి వాక్యాన్ని కూడా చెప్పే ధైర్యం, 5-10% నుంచి బైబిల్ నాకు ఆక్టే తెలియదు, కానీ ఒక నమ్మకం, ఒక ధైర్యం, తెలిసిన 2 మాటలు చెప్పగలనే ఒక ఆత్మస్థైర్యాన్ని నాయకుడిగా నేను చెప్తే 10 మంది కార్యకర్తలు మారుతారు, వారి కుటుంబాల్లో వెలుగు నింపుతాం, 10 మంది దేవుడు చూపించిన మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏదో రకంగా మనల్ని వాడుతున్నాడు అనే ఉద్దేశం నా జీవితంలో జరిగిన పెనుమార్పుల యొక్క సాక్ష్యంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కరుణ, జాలి, ప్రేమ, దయ, రక్షణ ఎల్లవేళలా మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని, నా కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, మరి ముఖ్యంగా నా కుమారుడి కోసం, దూరంగా ఉన్న నా కుమార్తె కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, మీ అందరి జీవితాల్లో దేవుని యొక్క వెలుగు నిండాలని, మీరు చేసే ప్రతి పనుల్లో విజయం మీ వంతుగా ఉండి జయం అన్నీ కూడా కార్యక్రమాన్ని కూడా జయప్రదం అయ్యేలాగా మీరు దేవుడి నామంలో మీరు అందరూ కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మీ అందరి వాడిగా కోరుకుంటూ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ న్యూ ఇయర్ విషయం. మే ద లార్డ్ ఆల్మైటీ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.